అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలని చేస్తున్న డిమాండ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరి మార్చేలా చూడాలని కోరారు. రాష్ట్ర రాజధాని విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అంగన్వాడీలు కనీస వేతనాలు ఎందుకు అమలు చేయరని గోకవరం బస్టాండ్ వద్ద అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టరేట్ నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి అంగన్వాడీల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుందరబాబు, బి రాజులోవా, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ మాణిక్యాంబ, కె బేబీరాణి మాట్లాడుతూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైబడి అంగన్వాడీలు 39 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చేమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోయాక సమస్యలు వినే తీరిక కూడా లేకపోవడం శోచనీయమన్నారు. సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా భయపెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుందని విమర్శించారు. 39 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరవధిక సమ్మె చేస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడానికి రాష్ట్ర కేంద్రమైన విజయవాడలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆడవాళ్ళైన అంగన్వాడీలు రోడ్ల మీద ఉంటే 40 రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఆయన దృష్టికి వెళ్ళలేదు. కనీసం ఆడవాళ్ళు రోడ్ల మీద ఉన్నారని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఆడవాళ్ళని గౌరవించలేని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్నారు. అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగంలో ఆడవాళ్ళకు పెద్దపీట వేశారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి ఏ విధమైన రక్షణ లేకుండా రోడ్ల మీద రాత్రనగా పగలనగా ఉంటుంటే కనీసం పట్టించుకోలేని ఈ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళడం సిగ్గుచేటని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నినాదం చేస్తా ఉన్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అంగన్వాడీలు రోడ్ల మీద ఉన్నారని చెప్పి ఈ రోజైనా గ్రహించి మీరు అంగన్వాడీల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం మీరు కిందకు దిగి రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడాన్ని ఇవాళ మేము సిఐటిగా స్వాగతిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ అంబేద్కర్ ఏదైతే ఆ రోజు పార్లమెంట్లో మహిళలకి పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కావాలని పార్లమెంట్లో బిల్లు పెడితే ఆ బిల్లు వీగిపోతే తన పదవికి కూడా రాజీనామా చేసి మహిళా పక్షపాతిగా ఆ రోజు ఏదైతే ఈరోజు ఆదర్శంగా ఉన్నాడో అలాంటి ఆశయానికి ఆయన చూపినటువంటి బాటకి ఈరోజు రాజధాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తూట్లు పొడిచి ఇవాళ అంగన్వాడీలు 39 రోజులుగా ఇవాళ ఆందోళన చేస్తూ ఉంటే వేతనాలు పెంచమని సమ్మె చేస్తూ ఉంటే 1,03,000 మంది అంగన్వాడీలు ఇవాళ రోడ్లు పట్టుకొని ఆందోళన బాట పడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడా చలించలేదు. కాబట్టి అందుకని ఇవాళ మేము కోరేది ఏంటంటే అయ్యా మీరు అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగులు పెట్టడమే కాదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,03,000 మంది అంగన్వాడీలు ఏవైతే ఉన్నారో వాళ్ళు కనీస వేతనాలు అడుగుతున్నారు, గ్రాట్యుటీ అడుగుతున్నారు. వాళ్ళు కనీసమైనటువంటి చిన్న సమస్యలే కోరారు, చిన్న కోరికలే కోరారు. ఆ కోరికలు తీర్చడం అనేటువంటిది న్యాయ సంబంధం. కాబట్టి ఇలా కోరికలు తీర్చండి అని చెప్పేసి మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని విన్నవించుకుంటున్నాం.